మాయలో 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్దగా వెలుగులోకి రాని సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఇదొక టూ మచ్ మోడర్న్ లవ్ స్టోరీ అండి. ఇప్పటి యూత్ మోడర్న్ లవ్ అండ్ ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన వారికి బాగా నచ్చే సినిమా, క్రేజీ అని ఫీల్ అవుతారు. కానీ అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. సో అదే సినిమాకి మైనస్. ఫ్యామిలీ ఆడియన్స్కి కాదు అండ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వరకు కూడా కాదు. సో సినిమా బాగాలేదు అని చెప్పలేం, కానీ ఈ సినిమా కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే అని చెప్పాలి. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎక్స్పోజింగ్ ఉంది, ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటివి, కొన్ని మెచ్యూర్ డైలాగ్స్ చాలా చోట్ల ఉంటాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింధు మరియు మాయా అనే ఇద్దరు గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్లో మాయాకి పెళ్ళి అవబోతుంది. అందుకని తన పార్టీకి వచ్చేటప్పుడు సింధుని కార్ తీసుకొని రమ్మని చెప్తుంది. సో తీసుకొచ్చే టైంలో సింధు జర్నీలో కంపెనీకి వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన క్రిష్ అలియాస్ నరేష్ అగస్త్య గారిని కూడా రమ్మని పిలుస్తుంది. అసలు అతన్నే ఎందుకు పిలిచింది, వీళ్ళ కార్ జర్నీలో ఏం జరిగింది, ఇంతకీ ఆమె పెళ్లి జరిగిందా, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమా ఎంతమందికి వర్క్ అవుతుంది అన్నది పక్కన పెడితే స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే ఐడియా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా కూడా కార్ జర్నీలో కాన్వర్సేషన్స్తోనే రన్ అవుతుంది. హీరో హీరోయిన్కి మధ్య ఈ కార్ జర్నీలో వచ్చే చిన్న చిన్న రివెంజ్ లాంటి విషయాలు నవ్వును తెప్పిస్తాయి. మత్తు వదలన ఫేమ్ నరేష్ అగస్త్య గారు, ఇంకా మంత్ ఆఫ్ మధు ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల గారు అండ్ హీరోయిన్ అయిన భావన గారు, వీళ్ళ ముగ్గురుతోనే సినిమా మొత్తం రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్లో ఉంటాయి. డైరెక్టర్ గారు వీళ్ళ మధ్య రాసిన కాన్వర్సేషన్స్ సినిమాలో చెప్దాం అనుకున్న మెచ్యూర్డ్ అండ్ మోడర్న్ లవ్ స్టోరీకి వీళ్ళ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్ అనే చెప్పాలి. డైరెక్టర్ గారు ఏం తీయాలనుకుంటున్నారో ఫుల్ క్లారిటీ ఉంది. డైరెక్షన్ బాగుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే, బట్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిన్న సినిమాని చూడకుండా ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా ఫ్రేమ్స్ అవి మంచిగా అనిపించాయి. రిచ్నెస్ కనిపించింది. మైనస్ పాయింట్స్: నా వరకు ఆ కార్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి కొంచెం స్లోగానే వెళ్ళినట్టు అనిపించింది. నేరేషన్ అయితే ఇక్కడ స్లోగా అనిపించింది, బట్ స్టోరీని డీవియేట్ అయితే చేయకుండా ఏం చెప్పాలనుకున్నారో చెప్పారు. బట్ ఎడిటింగ్లో కొంచెం ఇక్కడ ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాం. హీరో హీరోయిన్ ఒకరి మీద ఒక రివెన్స్ తీసుకునే పాయింట్స్, ఫ్లాష్ బ్యాక్ పాయింట్స్ బాగున్నాయి కొత్తగా, కానీ ఒక లిమిట్కి రీచ్ అయ్యాక రిపీటెడ్గా అనిపించాయి. మరీ టూ మచ్ మోడర్న్ మసాలా ఈ సినిమా. ముందు ఏంటి చెప్పిందే మళ్ళీ చెప్తున్నదే, ఇప్పటి యూత్ కోసం మాత్రమే సినిమా. అది ఎందుకన్నది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది లవ్ సీన్, ఇది సాడ్ సీన్ అంటూ పర్టికులర్గా ఎక్కడా హైలైట్ చేయరు. మనమే ఫ్లో బట్టి ఆ కాన్వర్సేషన్స్ వింటూ అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ప్రాక్టికల్ సిచ్యువేషన్స్తో ఒక డిఫరెంట్ మోడర్న్ ఏజ్ లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి డిపెండ్స్. ఇట్స్ అ డీసెంట్ మోడర్న్ లవ్ రైడ్, బట్ నాట్ ఫర్ ఆల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.